మన్నించండి ప్రియులారా, సీజర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ వాతావరణ పరిస్థితిని బట్టేమో ఇక్కడ మాకున్న వైఫై సిస్టమ్ కొంత ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, కొంత ఇబ్బందికరంగా మారింది. పిల్లలు మళ్ళా జూమ్లో ట్రై చేసినట్టున్నారు. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ కమింగ్. అంత స్పష్టంగా వస్తుందని నమ్ముతున్నాను. ఓకే, షల్ వి స్టార్ట్? ఇస్ ఇట్ యాక్టివ్లీ కమింగ్? రైట్. మనమందరము యోహాను సువార్త 17వ అధ్యాయము ఎప్పటి వల్లే ఎవ్రీ సాటర్డే, ప్రతి శనివారము మనము దాన్ని తెరచి వారానికి ఒక వాక్యాన్ని, వచనాన్ని తీసుకుంటున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. ఈసారి 17వ వచనాన్ని తీసుకుందాం. దానిని మనము కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ సహాయంతో ఈ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. నాతో పాటు మీరు కూడా తెరచి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అందరు ఎక్కడ ఉన్నవాళ్ళు నాతో పాటు, మీ గృహాల్లో ఉన్నవారు మీరు కూడా మాతో పాటు మళ్ళీ చదవండి. ఒకసారి మళ్ళీ మాతో పాటు చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. తరలో వంచండి, ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి దేవా, మేము మరొకసారి మీరిచ్చిన ఈ వారమును కూడా ఖర్చు చేసేసాం. సంపద ఖర్చైనా సంపాదించుకోవచ్చు, సమయము ఖర్చు అయితే క్రైస్తవానికి నిత్యత్వ వెలుగులో చాలా నష్టము. మీరిచ్చిన సమయమును మీతో గడుపుటకు, మీకోసము గడుపుటకు మాకు సహాయము చేయండి. మాకు ఇంకా వెలిగింపు చాలాదేమో అనిపిస్తూ ఉంది. ప్రపంచము అసత్యమందును, అంధకారమందును, అక్రమమందును దేవా, అపవిత్రత యందును మునిగి నానిపోతా ఉంది. మా చేతిలో పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత శక్తివంతమైనదంటే మమ్ములను వెలిగించి లోకము నుండి వేరుపరిచినది. నీకు స్తోత్రాలు. అలా కాకపోతే ఈరోజు మాకు ఈ మీటింగ్ ఉండేది కాదు. ప్రపంచమెల్లడరా ఈ వాక్యము ఎంతో సత్యము, నిరాపేక్షమైన సత్యము. మీకు స్తోత్రాలు. నీ దాసులను ఈ లేఖన భాగమును ఎత్తి పట్టుకొని బోధించబోతుండగా నా పరిమితి గల సిద్ధబాటును బట్టి నన్ను కనికరించి క్షమించి మీ చేతులు నా పెదవుల వద్ద నుంచి తీసివేయవద్దని మరొక్కసారి బతిమాలుతున్నాను. నీ లేఖనము యొక్క సారాంశమును, శక్తిని, జీవాన్ని, వెలుగును నీ ప్రియబిడలు మాతో పాటు కనెక్ట్ అయ్యారు కదా, వారందరూ అనుభవించడానికి సహాయం చేయమని చూపమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యము సత్యము. యేసుక్రీస్తు వారు తాను ఎవరినైతే
పిలిచి ప్రత్యేకపరుచుకున్నారో తన పరిచర్య కొరకై, తనను విశ్వసించి వెంబడిస్తూ ఉన్నారో వారిని ప్రత్యేకముగా కాపాడమని, ప్రత్యేకముగా ప్రతిష్ఠించమని తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. మీరంతా చాలా జాగ్రత్తగా వింటున్నారు నమ్ముతున్నాను. పిల్లలు, మీరు ఇక్కడ మాతో ఉన్నవారు కూడా, లైవ్లో వింటున్నవారు మీరు కూడా వినమని కోరుతున్నాను. సత్యమందు వారిని ప్రతిష్ఠించము, ఇది కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా యేసుక్రీస్తు వారి యొక్క కేంద్రీకృతమైన తలంపు, ద సెంట్రల్ పాయింట్. సత్యమందు వారిని ప్రతిష్ఠించము. ప్రతిష్ఠించుట అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో కామన్ కాంటెక్స్ట్ ఎప్పుడు చెప్పమంటారా? మందిర ప్రతిష్ట, అంతే కదా. సర్వసాధారణంగా ప్రతిష్ట అనే పదం మనం క్రైస్తవ భాషలో వాడేది ఏంటంటే మందిర ప్రతిష్ట. చాలా చోట్ల ఇది మనం చూస్తున్న వాస్తవం. మందిర ప్రతిష్ట అయిన తరువాత అంత ఈజీగా సాతానుడు ఊరుకోడు. మందిరానికైతే ప్రతిష్ట అయిపోయింది, సంఘానికి అప్రతిష్ట. ఎప్పుడైతే అసత్యము సంఘములో విజృంభిస్తుందో, అసత్యము అపవాది ఆ సేవకుని, ఆ సంఘాన్ని, ఎవరినైనా సరే, ఎవరైతే దానికి చోటిస్తారో వారిని వెళ్తుంది. మందిరము ప్రతిష్ట, సంఘం అప్రతిష్ట అయ్యిందంటే అసత్యం కారణం. ఇప్పుడు అప్రతిష్ట కాకుండా పోవడానికి బలమైనటువంటి పరిస్థితి ఏంటి? సత్యమందు ప్రతిష్ఠించబడ్డాం. అంటే సంఘములో సత్యము లేకుండా మందిరమై ఉంటే అది ప్రమాదం. ఎందుకనగా ఎత్తబడేది మందిరం కాదు, సంఘం. మందిరము ఏ ఫామ్లో ఉన్న విశ్వాసులు విశ్వాసమందు, సత్యమందు, పరిశుద్ధయందు నిలకడగా లేకపోతే సంఘము అప్రతిష్ట పాల్గొను, యేసుక్రీస్తును అప్రతిష్ట పాలు చేయును. సో ఆ సంఘము సత్యమందు ప్రతిష్ఠించబడకపోతే చాలా అంధకారం అలుముకుంటుంది. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఆ రోజుకి కొన్ని వందల సంవత్సరాలు భవిష్యత్తును చూశాడు, సంఘం యొక్క భవిష్యత్తును. దేవా, నన్ను వెంబడించే ఇప్పుడున్న ఈ 11 మంది, అంటే వాడు వెళ్ళిపోయాడు కదా, ఎవరు? యోధ. వారి ద్వారా నిన్ను విశ్వసించబోయే వేల మంది, కోట్ల మంది, వీరినైనా, ఆ రాబోయే విశ్వాసుల వారినైనా సత్యమందు ప్రతిష్ఠించుము అని అర్థం అన్నమాట. ప్రతిష్ఠించుట అనగా హీబ్రూ భాషలో లేక గ్రీకు భాషలో దీని మీనింగ్ ఏంటంటే టు సెట్ అపార్ట్ ఫర్ ఎ పర్పస్. అనగా ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన ఉద్దేశము కొరకు ప్రత్యేకపరచుట. అది ఒరిజినల్ లాంగ్వేజ్. ఉన్నతమైన పరిశుద్ధమైన ఉద్దేశము కొరకు ప్రత్యేకపరచుట. ఇప్పుడు చెప్పండి, ప్రతిష్ఠించుము అంటే ఏంటి? ప్రత్యేకపరచుము, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన ఉద్దేశము నెరవేర్చాలని. సో ప్రియులారా, సంఘములో సేవకుడు, సంఘములో ప్రతి విశ్వాసి, మీరు, నేను యేసుక్రీస్తు యొక్క సత్యమందు ప్రతిష్ఠించబడాలి అనేది దేవుని చిత్తము. మరి ప్రతిష్ఠించబడాలంటే మందిర ప్రతిష్ఠ అయిపోయింది కదా, ఇంకేం ప్రతిష్ఠించుకోవాలంటే
మనలను మనము ఆయన సత్యమందు ప్రతిష్ఠించబడాలా. ప్రతిష్ఠించబడ్డం అంటే ఏంటో మరి? అందులో ఉన్న కొన్ని ఆలోచనలను మీతో పంచుకుంటాను. మీకు చాలా బాగా తెలిసినటువంటి మూలమైన తలంపులే మళ్ళీ వచ్చాయి ఇక్కడ కూడా. అదేంటి మీకు తెలిసిది. బట్ వాటి మీదే మళ్ళీ కొత్తగా ధ్యానం చేద్దాం. మొదటిది, ప్రతిష్ఠించుట అనగా వారికి ప్రత్యక్షపరచుట. నీ సత్యమును వారికి ప్రత్యక్షపరచము. రివీల్ ద ట్రూత్ అంటు దేర్ మైండ్స్. వారి మనస్సులకు నీ సత్యమును ప్రతిష్ఠించుము లేక ప్రత్యక్షపరచము. ఎఫెసీ పత్రిక 1:19 తీయండి. ఎఫెసీ పత్రిక 1:19. మీరు ఆ 19 ఏంటంటే 17, 18, 19 వచనాలు రాసుకుంటే ఎంత వాక్యం అది. అన్ని చదవద్దు. మీ మనస్సులకు ప్రత్యక్షపరచబడినట్లు లైన్ ఉంటుంది చూడండి ఒకసారి. వెతకండి. ఆ 4-5 లైన్ల తర్వాత ఉంటుంది. తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు ఉషాక చదివింది కదా, తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు ఆ వాక్యంలో పౌలు. మీరు చాలా చేస్తున్నాండి. ప్రత్యక్షత సంఘమునకు కావాలని, ప్రత్యక్షత తన శిష్యులకు కావాలని ముందు ప్రార్థించిన వ్యక్తి యేసయ్య. యేసుక్రీస్తు వారి యొక్క లైన్లోనే వస్తున్నాడు. గొప్ప అపొస్తలుడైన పౌలు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఒక విషయం అర్థం కావాలి. నేను సైతము మీ సేవకునిగా వస్తున్నటువంటి ఇంతమంది సమూహములో వారెవరు చనిపోయే లోపు ఈ ప్రత్యక్షతను కోల్పోకుండా చూడు స్వామి అని నేను కూడా ఈ మధ్య ప్రార్థన చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచే. లేకపోతే ఎలాగ మరి? చర్చి కదా మనం. ప్రియులారా, ఈ ప్రత్యక్షత చాలా 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 ఇంపార్టెంట్ మనకిది. ఇది పరిశుద్ధ లేఖనము అనగా పరిశుద్ధ వాక్యము ప్లస్ పరిశుద్ధ ఆత్మ రెండు కలగలిపిన ద్వారా వచ్చినటువంటి వెలిగింపునే ప్రత్యక్షత అంటారు. కావాలంటే మీరు రాసుకోవచ్చు. పరిశుద్ధ వాక్యము మరియు పరిశుద్ధ ఆత్మ రెంటి యొక్క సమ్మేళనమే మన మనస్సుకు తగిలితే అది మనకు బయలుపరచబడితే ప్రత్యక్షత. అది కంటికి కనిపించదు భౌతిక నేత్రాలకు, ఆత్మలో ఖచ్చితంగా అనుభవిస్తాం. అదే సరే, నేను చెప్పాను కదా, అవుట్లైన్ మీకు తెలిసిందే. మొదటి భాగము ప్రత్యక్షపరచుట, 2 ప్రత్యేకపరచుట సత్యమందు, 3 ప్రవర్తనలో పరివర్తన వచ్చుట. సత్యమందు అనుభవ జ్ఞానము గలవారికి సత్యమందు ప్రత్యక్షత, సత్యమును బట్టి ప్రత్యేకపరచుట, సత్యమును బట్టి ప్రవర్తనలో పరివర్తన చెందుట. ఈ 3 అంశాలు. మొదటి భాగం నేను ఇప్పుడు మరికొద్దిగా హిస్టారికల్గా చెప్పబోతున్నాను. కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చెప్పండి. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 19లో పౌలు ప్రార్థన చేస్తున్నారు. పౌలు ప్రార్థన చేసే ముందు యేసుక్రీస్తు వారే ప్రార్థన చేశారు. ఏమని? సత్యమందు వీరికి ప్రతిష్ఠపరచము. ప్రతిష్ఠపరచడం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్ష పరచము అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నీ ప్రజలకు, నా శిష్యులకు, నీవు నాకు ఇచ్చిన వారికి, నా వైపు చూడండి, ప్రోగ్రెసివ్గా అనుగ్రహించము. తమ్ముళ్ళు, ప్రోగ్రెసివ్ అంటే క్రమముగా
క్రమముగా, కొంచెం క్రమంగా అలాగా అనుగ్రహించము. ఉదయం 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు సూర్యుడు మనకు ఒకలా కనబడతాడు. వస్తుండగానే అలా తెల్లటి వస్తుంది, మబ్బులాగా వస్తుంది, మబ్బుల్లోంచి. ఆ తర్వాత మరికొంచెం వెలుగు వస్తుంది. ఆ తర్వాత మరికొంచెం మనకు ప్రత్యక్షం అవుతాడు సూర్యుడు. ఆ తర్వాత మిట్ట మధ్యాహ్నానికి అసలు మామూలు ఉండదు. చాలా ఆయన ఆ సూర్యుని యొక్క వెలుగు, వేడి మనకు తగ్గుతుంది. ప్రోగ్రెసివ్గా సన్ మనకు కనిపిస్తాడు. అంతవరకు ఎందుకు? రాత్రిపూట చంద్రుడు కూడా మనకి ఒక్కసారి ఎంత పెద్ద చంద్రమామ కనబడదు. ఎట్లా కనిపిస్తుంది? కొంచెం కొంచెం కనిపిస్తుంది. అంటే ప్రకృతిలో కొన్ని విషయాలు నేను చూపిస్తున్నాను. అంటే క్రమముగా క్రమముగా మరి కొంచెముగా అలా మనకు ప్రత్యక్షత వస్తుంది. ఇప్పుడు రండి, నేను మీకు ఒక చారిత్రాత్మక డెవలప్మెంట్ చూపిస్తాను. యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రత్యక్షత తన శిష్యులకు 11 మందికి యేసుక్రీస్తు వారు రక్త మాంసాల్లో జీవిస్తున్నప్పుడు ఒకలా అనిపించాడు. ఒకటి, యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు ఆయన మరికొద్దుకు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా పూర్తిగా అవ్వలేదు. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అప్పుడు బాగా స్పష్టంగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకా జాగ్రత్తనండి, దైవిక ప్రత్యక్షత యేసుక్రీస్తునందు శిష్యులకు వారు పిలువబడినప్పుడు ఒక మోస్తరుగా ఉంది. ఇది ప్రత్యక్షత. యేసయ్య తిరిగి లేచినప్పుడు మరికొద్దిగా మోస్తరుగా ఉంది. యేసుక్రీస్తు వారు ఆరోహణమే వెళ్ళిపోయినప్పుడు మరికొద్దిగా మోస్తరుగా ఉంది. 50వ దినము పెంతెకోస్తు పండుగప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు మరి కొంచెం ఎక్కువ బాగా స్పష్టత వచ్చింది. ఇంకా అయిపోలే జాగ్రత్త వినండి. సంఘము కడుతుండగా, సంఘాలు కట్టబడుతుండగా, విశ్వాసులు చేర్చబడుతుండగా అంతకు ముందెన్నడూ లేని ప్రత్యక్షత వారి పత్రికల ద్వారా ఇంకా మనకు ఇంక్రీజ్ అవుతా ఉండడం చూసాం మనం. పాయింట్ అర్థమైంది లేదో? యేసుక్రీస్తు వారు శరీరీతిగా ఉన్న ఆ రోజు, చనిపోయిన రోజు, తిరిగి లేచిన రోజు, ఆరోహణమైన రోజు, 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు చూసుకుంటే ప్రత్యక్షతలో ఆ అభివృద్ధి కనిపిస్తా ఉంది. అంతవరకు ఎందుకమ్మా? యేసయ్యను సిలువ వేసిన రోజు అసలు పేతురు ఎడిపోయాడు. తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత పారిపోయాడా? అబ్బే. సో ఏమైంది పేతురికి? ఏమైంది? ప్రత్యక్షత యొక్క లోతులు అనుభవించాడు. ఇంకా చెప్తా రెండోసారి. పేతురు పత్రిక మొదటి పత్రిక, రెండో పత్రిక చూస్తే తీకండి, టైం లేదు, నేను ఒక అవుట్ అనుకోటి ఇద్దామని ఇచ్చాను. ఏమైంది? యేసుక్రీస్తు గురించి, తండ్రి అయిన దేవుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, సద్బోధ గురించి, అబద్ధ బోధల గురించి, లోకం అంతము గురించి ఇంక ఎంతెంత ప్రత్యక్షత వచ్చిందో. ఇదంతా ఎలా వచ్చింది? కొంచెం 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 సత్యమునకు లోబడుతున్న కొలది సత్యమును గూర్చిన ప్రత్యక్షత మనకు పెరుగును. ఇది వాస్తవం. అలా మనం సత్యమందు ప్రతిష్ఠించబడతాం. ఇది మీకు అర్థమగునట్ల పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. ఆ స్థాయిలో అలా పెరుగుతుంది. యోహాను సువార్త 18:38 రాసుకోండి, తిప్పించను, టైం లేదు. యోహాను సువార్త 18:38లో పిలాతు యొక్క తీర్పు సింహాసనం ముందు యేసుక్రీస్తు వారు ఫిజికల్గా నిలబడతాడు. ఏంటి నువ్వు యూదుల రాజువా? నువ్వు చెప్పు అంటే నువ్వు అన్నట్టే అంటాడు. అసలు నువ్వెవరు సరిగ్గా చెప్పంటే నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిదని అంటాడు. సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చావా?
అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి చెప్పు? అడిగినోడు ఉండలేదు. గవ్వ లుంగి కట్టుకొని ఆ ఆ ముందు వరండాలోకి వెళ్ళి యూదులతో మాట్లాడుతున్నాడు. అంటే సత్యం అంటే ఏంటి అడిగినోడు తను ఎదుర్కొన్న వ్యక్తి సత్యము అని గ్రహించాలంటే ఆన్సర్కి ఏమవ్వాలి ఆయన? టైం ఇయ్యాల, వెయిట్ చేయాల, వెతకాల, సత్యమును ఆలకించటానికి కొద్దిసేపు అక్కడ ఓపిక ఉండాల. ఆయన లేడు, వెళ్ళిపోయాడు కదా. రాస్తుంది అక్కడ. మీకు మాట చెప్తున్నాను. ఇందిరాగాంధీ గారికి, నెహ్రూ గారికి సువార్త చెప్పిన ధర్మప్రకాష్ శర్మ గారిని నేను విశాఖపట్నంలో చూశాను. మన ప్రియమైన అన్నయ్య పిల్ల వెంకటరత్నం గారికి ఆయన చాలా క్లోజ్. లిటరల్గా ఆయన ఇందిరాగాంధీకి ఏం చెప్పాడో సువార్తని ఆయన చెప్పాడు, విన్నాను వైజాగ్లో. ఇప్పుడు చెప్పండి, దేశ ప్రముఖులు అంటే వాళ్ళేగా. సో వాళ్ళు కూడా ఏం విన్నారు? ధర్మప్రకాష్ శర్మ ఇందిరాగాంధీకి చెప్పారు. ఐఎమ్ సారీ, నెహ్రూ గారి కాదు, నెహ్రూ గారికి భగత్ సింగ్ గారికి చెప్పారు, బిల్లి గ్రామ్ గారికి చెప్పారు. రాజీవ్ గాంధీ గారికి చాలా భయా అని అంటే అన్న అన్న అని పిలుచుకునే రిలేషన్ వాళ్ళది. నేను అనుకున్నాను ఆయన కలిసే ముందు, ఎప్పుడైనా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సువార్త విన్నారంటే అసలు ఏమీ లేదంట. ధర్మప్రకాష్ శర్మ ఇంటిలో రాజీవ్ గాంధీ ఒక అన్నదమ్ముడు, రాజీవ్ గాంధీ ఇంటిలో ధర్మప్రకాష్ శర్మ ఇంటి ఒక అన్నదమ్ముడు, అంత క్లోజ్ అనమాట. మీరు గమనించండి, దేశ ప్రముఖులు, ప్రపంచ ప్రముఖులు, ఆనాటి ప్రముఖుడు పిలాతో, ఈనాటి ప్రముఖులు వీళ్ళు, ఈ సత్యమును గూర్చి విన్న వాళ్ళే. అనుభవించారా లేదా అన్నది నాకు తెలియదు, మీకు తెలియదు. మరి థ్యాంక్ గాడ్ విన్నారు కదా, సంతోషం. ప్రత్యక్షత రావాలంటే ఏం చేయాలా? పిలాతులాగా బిజీ గెలిపోతే ఎట్లాగా? వినాలిగా, కాసేపు చెప్పండి అని చెప్పాను కదా. మనం పట్ల దేవుని కృప కదా. ఎలా మన పట్ల కృపనైనా నారాయణ చెప్పండి. కొండలు మన పట్ల కృప ఏంటి? వాళ్ళంత ప్రముఖులం కాదు, వాళ్ళంత బిజీ కూడా లేము. మంచిది, బిజీగా ఉన్నాం, కానీ సత్యమును గూర్చి వినటానికి ఇప్పుడు ఓపిక కూర్చొని వింటున్నాం. దట్స్ ఎ బ్లెస్సింగ్, దట్స్ ఎ బ్లెస్సింగ్. నాకైతే ఇందాక 2 పాటలు పాడుతూ కూడా నా 3 తరాల క్రైస్తవత్వాన్ని నేను వెనక్కి బొబ్బిలి చిలకలపల్లి వెళ్ళి వస్తున్నాను ఆలోచనలో. ఎంత ప్రత్యక్షత, ఎంత కృప, ప్రభువుని ఎరిగా. రెండో చూద్దామా? ప్రత్యేకపరచుట. చూడండి వస్తుంది, రండి. సత్యము పరలోక సంబంధమైనది, అసత్యము భూలోక సంబంధమైనది. సత్యము పరిశుద్ధమైనది, అసత్యము అంధకార బంధమైనది, అపవిత్రమైనది. ఇప్పుడు ఏమేం తెలుసా? పరలోకము సంబంధమైన సత్యము, పరలోకము నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు నాథుని యొక్క సువార్త వర్తమానము ద్వారా మనకు వెలిగింపు కలిగింది. అది అసలు విషయం. ఇప్పుడు ఏమైంది? యేసుక్రీస్తు అన్న ఆయనను గూర్చిన సత్యము, ఆ సత్యమునకు విధేయులైన మానవానికి వెలిగిపించింది. నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడతాను, మీకు తెలుగులో నాకు చాలా ఇష్టపడిన పదాలను అలా పేర్చి నా అవగాహనలో దేవుడు పంపాడని నమ్ముతున్నాను. నెంబర్ 1, లోకమునకు మనకు మధ్య తేడా ఏంటంటే, మనకు ఇప్పుడు దొరికినది సత్యము, లోకములో ఉన్నది అసత్యము. ఇప్పుడు ఏమైంది తెలుసా? మన కాన్సెప్ట్
తేడా. మన కాండక్ట్ వేరుగా ఉంది, మన కాన్షియస్నెస్ వేరుగా ఉంది, మన కాన్షియన్స్ వేరుగా ఉంది. చూసారా? మన మానసిక, నైతిక, సామాజిక స్థితిగతుల్లో లోకము నుండి వేర్పరచబడి ప్రత్యేకపరచబడినట్టుగా మన అంతరంగంలో అనుభవమైంది. ఇది కాన్సెప్ట్ అంటే ఏంటి? మన భావన లోకము యొక్క భావన నుండి వేరు. మన కాండక్ట్, మన ప్రవర్తన లోకము యొక్క ప్రవర్తన నుండి వేరు. అంటే వేరు అంటే నేను అడుగుతున్న జ్ఞానం వేరుగా ఉందా లేదా? సంఘస్థులారా, వేరుగా ఉందా లేదా? వేరుగా లేకపోతే అది ఎట్లా చెప్పండి? మన మనస్సాక్షి లోక సంబంధమైన మనస్సాక్షి నుంచి చాలా వేరు. చూసారా? సో ప్రత్యేకపరచబడ్డం అనగా గతంలో మీకు ఎన్నడూ చెప్పనిది ఈరోజు ఒక చక్కని కాన్సెప్ట్ బోధిస్తున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. చాలా సంతోషం. ఈ మాట వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సత్యమైనటువంటి బోధ, సత్యమును గూర్చిన సువార్త, సిలువను గూర్చిన సువార్త అంగీకరించి అనుభవించిన వారికి ఈ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. చాలా జాగ్రత్త చెప్తా వినండి. అదేంటో: బై హిస్ గ్రేస్, ఫ్రమ్ సిన్, ఫర్ హిమ్ హోలీనెస్. సమర్పణ రావు అని నేను పార్వతీపురం అన్నటువంటి ఒక పాపిష్టి పట్టణములో వ్యభిచారము రోడ్ల పక్కన జరుగుతున్నటువంటి ఆనాటి రోజుల్లో కళ్ళారా చూసి వచ్చాను. నేను అదే దారిలో తిరుగుతూ కాలేజీకి వస్తూ ఉండగా కృప నా మీద కుమ్మరించబడిను. దట్స్ ఆల్. నాకు అక్కడున్న తేడా నా క్లాస్మేట్స్కి. సో ఆయన కృప చేత ప్రత్యేకపరచబడ్డాను, పాపము నుండి ప్రత్యేకపరచబడ్డాను, పరిశుద్ధమైన జీవితము కొరకై ప్రత్యేకపరచబడ్డాను. ఇది కాన్సెప్ట్. మళ్ళీ చెప్తాను. మీరైనా సరే, నేనైనా సరే, నిజమైన విశ్వాసి, యేసు ప్రభువును ఎరిగిన వ్యక్తి ఈ విషయాలు గమనించమని కోరుతున్నాను. ఈ సెన్స్లో, ఈ స్పృహలో నీవున్నావా? ఆయన కృప చేత ప్రత్యేకపరచబడ్డావు. లోకము యొక్క పాపము యొక్క సంఖ్యల నుండి ప్రత్యేకపరచబడ్డావు. చేత నుండి. 3వ తలపాటు తమ్ముడు, ఆయన పరిశుద్ధ నామము కొరకు మాత్రమే ప్రత్యేకపరచబడ్డాడు. దేని చేత చెప్పండి? దేని చేత? మర్చిపోయి వింటున్నారు మీరు ఎక్కడున్నారు? వింటున్నారా? దేని చేత? మీరు మర్చిపోతున్నారా? కృప చేత. అంటే మీరు నా వైపు కళ్ళు పెట్టి చూస్తున్నారు కానీ మైండ్ పెట్టట్లేదు. రెండోది ఏంటి? పాపము నుండి. మూడోది ఏంటి? పరిశుద్ధ కొరకే. అంటే ధైర్యంగా చెప్పాలా, నువ్వు డిపార్ట్మెంట్లో, వీధిలో, ఓడలో, పొలములో ఆయన కృప చేత నేను ప్రత్యేకపరచబడాను. పాపము యొక్క ఆ మురికి మకిలి పట్టినటువంటి స్థితి నుంచి ప్రత్యేకపరచబడ్డాను. అండ్ పరిశుద్ధ జీవితము జీవించట కొరకే ప్రత్యేకపరచబడ్డాను. తమ్ముడు ఏమాత్రం 3 మాటలు గుర్తులేవా? గుర్తుపెట్టుకుందామా? గుర్తుపెట్టుకుందామా? ఇది చాలా ప్రాముఖ్యం. ఇంకోలా చెప్పమంటారా? లాంగ్ ఎగో విజయనగరం ఈజిఎఫ్ క్యాంప్లో నేను ఫస్ట్ టైం నేను అక్కడ మాట్లాడిన మాట 17 ఏళ్ళు అయింది. మాకు గుర్తుంది. నాకు ఈ మాట నాకు బాగా గుర్తుంది. వాళ్ళు డిటి క్యాంప్ అంటారు కదా, మన వాళ్ళు వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు డివోషనల్ స్పీకర్, ఫైనాన్స్ స్పీకర్ ఎక్కడైనా మన ఈజిఎఫ్ సర్కిల్లో
ఒక మాట వారి ముందు విడిచిపెట్టి వచ్చాను. అది ఎప్పటికీ చాలా మంది చెప్తున్నాను క్యాంప్స్లో, చర్చిలో కూడా. రక్షించబడ్డం అనగా, అంత వినండి ప్లీజ్, జాగ్రత్త వినండి, మనసు పెట్టి వినండి. రక్షించబడ్డం అనగా దేని నుండి విడుదల పొందేమో మాత్రమే కాదు, దేని కొరకు విడుదల పొందేమో కూడా చాలా అవసరం. అర్థమేంటండి? సింపుల్గా ఉందా? దేని నుంచి విడుదల వింటారు కదా, దేని నుండి విడుదల పొందేమో. నేనండి ఆ రోజు తాగాను అని ఇక బాటిల్ గురించి చెప్తాడు. ఏం తిరిగాను అసలు, అబ్బా పెద్ద గ్రేట్ లాగా. ఇదంతా ఒక ఎత్తు. దేనిలో నుంచి విడుదల విమోచన పొందే మాత్రమే కాదు, దేని కొరకు విడుదల పొందేమో అనేది కూడా మన సెన్స్లో ఉండాలి. అలా మర్చిపోతే మళ్ళీ దేనిలో నుండి వచ్చామో దానికే అంకితం అయిపోతాము. పాయింట్ అర్థమైందా? చీకటిలో నుండి వచ్చాము, మళ్ళీ చీకటికే అంకితం అయిపోతాం. చాలా జాగ్రత్త. ప్రత్యేకత. వాక్యం తీసుకోండి. హెబ్రీ పత్రిక 7:26 చాలా ఇంపార్టెంట్ మాట. యేసుక్రీస్తు వారే తన్ను తాను ప్రత్యేకపరుచుకున్న మాట. హెబ్రీ 7:26 గట్టిగా చదవరా ఎవరైనా? హెబ్రీ 7:26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే అది మిక్కిలి హెచ్చైన వాడునైనా. మీకు అర్థమైందా? ప్రత్యేకముగా ఉన్నవాడైన యేసు. చాలా ఇంపార్టెంట్. యేసే ప్రత్యేకంగా ఉన్నవాడైతే మనం ఉండదు ఆయన. అవునా? చూడండి ఒకసారి 2 కొరింథీ 6:18. 2 కొరింథీ 6:18. 18లో ఆ మధ్య లైన్, 5వ లైన్లో రండి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అది మీరు వారి మధ్య నుండి బయలుదేరి ఎలా ఉండండి? ప్రత్యేకముగా ఉండుడి. వీళ్ళారా, నా సంఘస్థులారా, మేబీ రకరకాల పట్టణాల్లో, జిల్లాల్లో వింటున్నారు మీరు, వేరే రాష్ట్రాల్లో, మేబీ ఐ డోంట్ నో అదర్ కంట్రీస్ నుంచి ఈరోజు కనెక్ట్ అయ్యలేదు, నాకు తెలియదు. క్రైస్తవులమైన మనము ఇతరుల యొక్క జీవితాల్లో నుండి మనకి ఏదైనా ప్రత్యేకత లేకపోతే, ఒక సంగతి చెప్పమంటారా, వాళ్ళే మనకు వచ్చి అడిగేస్తారు, అరే మీరు క్రైస్తవులు కదా, ఏది మీకు మాకు తేడా? అసలు మన వాళ్ళు అడగలేము అట్లా, వాళ్ళు మనం అడుగుతారు, భలే అడుగుతారు. మీకు అర్థమైందా? మీ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, ఏది మరి ప్రవర్తన పరిశుద్ధ? అబ్బా చాలా ఘోరమైన మాట అది. అంటే నీకు స్పృహ లేకపోతే నిన్ను బట్టి నన్ను బట్టి యేసు ప్రభువుని జనం తిట్టినా మనం పట్టించుకోం. కానీ స్పృహ ఉంటే చాలా సిగ్గేస్తాం, మాటను బట్టి భయం వేస్తుంది. ప్రత్యేకత లేకపోతే ఎట్లా చెప్పండి? చాలా ఇంపార్టెంట్. సో ప్రతిష్ఠించుమనగా వారికి ప్రత్యక్షపరచము. ప్రతిష్ఠించుము అనగా దేవాలోకము నుండి వారిని ప్రత్యేకపరచము. 3వ పాట, ప్రవర్తనలో పరివర్తన. ప్రతిష్ఠించినట్టే. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యము, అదే పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము జాయిన్ చేసి చదువుదాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము చూడండి ఒకసారి.
పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఇంకా అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నాకు చూసారా, పితృ పారంపర్యాచారముతో కూడుకున్నటువంటి ప్రవర్తనను కాక, అదొద్దు అంటే ఆ టైప్ ప్రవర్తన వద్దు, అది కాని ప్రవర్తన. మరి కావాల్సిన ప్రవర్తన ఏంటి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 12 చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 12. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని. తేడా ఉందా లేదా? అదే ప్రవర్తన కాని ప్రవర్తన, ఇదే ప్రవర్తన మంచి ప్రవర్తన. మన ప్రవర్తన మీద, మన నడవడి మీద సంఘము, అందుకే చాలా మంది మాట చెప్పాను, సంఘములో ఉన్నంత వరకు సంఘస్థులము, గుడ్, బానే ఉంది. చర్చి గేటు బయటికి వెళ్ళాక లోకస్తులము అన్న కాన్సెప్ట్ అయితే దేవుని హృదయాన్ని మనం చాలా పగిలిపోయేలా చేస్తాం. నీ డిపార్ట్మెంట్ చైర్ మీద కూర్చున్నప్పుడు, నీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు, లేక టీచర్గా, ఇంజనీర్గా, డాక్టర్గా, ప్రైవేట్ టీచర్గా, కూలీగా పొలములో ఉన్నప్పుడు, అంట్లు తోమడానికి వెళ్ళినప్పుడు కూడా అదే నీ వృత్తి అయితే, నేను ఎవరి దాననో, ఎవరి వాడనో అని గుర్తుంచుకోవడం మంచిది. బెన్నీ ప్రసాద్ అని ఈ లాంగ్ హెయిర్ ఆయన తెలుగు అతను, కానీ ఈ ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డు చేశాడు. అంటే ముందే ప్రభువు ఆయనతో మాట్లాడారు, 6 సంవత్సరాల్లో నువ్వు ప్రపంచ రికార్డు నెలకొల్పుతావు, నేనే నీకు తీసుకెళ్తానని చెప్పాడు. ఒక అద్భుతమైన సాక్ష్యం మీరు వినండి. ఆయన గిటార్ స్కూల్ నుంచి బయటికి పంపివేయబడ్డాడు. నీ అంత దండగా మ్యూజిక్ స్టూడెంట్ ఎవరు లేడే ఇక్కడ, నువ్వు వెళ్ళిపో అని. సూసైడ్ చేసుకోవడం ప్రయత్నిస్తూ ఉంటే దేవుడు ప్రభు ఆపి తను దర్శించి, నిన్ను నేను భూమి మీద ఎన్ని దేశాలైతే పుట్టించానో 247 దేశాలు తీసుకెళ్తానని చెప్పారంట. సరే, ఆయన అన్ని దేశాలకు వెళ్ళాడు. వరల్డ్ రికార్డు ఇప్పటికీ మన ఇండియన్ పార్లమెంటు ఆయన గుర్తిస్తూ ఉంది. తెలుగు అబ్బాయి, గుంటూరు, ఒక సైంటిస్ట్ కొడుకు. ఆయన టెస్టిమనీ ఈ మధ్య వింటున్నాను, ఐఎమ్ రియల్ అమేజ్డ్. మీరు వినండి సరే. ఆయన రష్యా వెళ్ళాడు, ఆయన సంగీతంలో ఫెయిలు, ఇప్పటికీ 10th క్లాస్ ఫెయిల్ సర్టిఫికేట్ ఉంది. 10th క్లాస్ ఫెయిల్. ఐక్యరాజ్య సమితిలోను, ఒలింపిక్స్లోను యేసుప్రభు గురించి సువార్తను ఇవ్వడానికి పిలువబడ్డాడు. అసలు ఈ చదువుకి ఆ స్థితికి నాకేం అసలు ఎక్కడ పొంతం లేదు. అలా దేవుడు ఆయన దీవించాడు. ఆయన నిన్న కూడా నేను ఒక వీడియో చూస్తున్నాను. తెలుగు అబ్బాయి ప్రపంచంలో ఏ అధ్యక్షుడు కూడా ట్రావెల్ చేయని దేశాలు ట్రావెల్ చేశాడా? తెలుగు కుర్రోడు, గుంటూరోడు. ఐ వాజ్ రియలైజ్. అయితే ఆయన పరీక్షించబడిన పరీక్ష మీకు చెప్తాను. చాలా దేశాలు వెళ్ళినప్పుడు రష్యా వెళ్ళాడు, పేరుకే క్రైస్తవ దేశం. ఆయన సొంతంగా ఒక గిటారును తయారు చేసి, అది ప్రపంచంలోనే అదే మొదటి గిటార్, అదే ఆఖరి గిటార్ ఈ రోజుకి. కచేరీ ఇవ్వడానికి వెళ్ళాడు. అయితే ఎయిర్పోర్ట్లో దిగంగానే, మనం యూజువల్గా సింగపూర్ వెళ్ళినప్పుడు నేను ఎదుర్కొన్నాను. న్యాచురల్గా ఈ ఏమంటే పాస్పోర్ట్ చెకింగ్ వింగ్ ఉంటుంది అనమాట, ఒక స్పెషల్ వింగ్ ఒకటి ఇస్తారు. అక్కడికి వెళ్ళగానే నీ పాస్పోర్ట్ అంతా బాగుంది, కానీ రష్యాలో మాకు అలవాటు, కొన్ని $100 లంచం కొడితే నువ్వు బయటకు వెళ్తావు. $100 లంచం ఇస్తే
అన్నాడు ఆమె క్రిస్టియన్ చెప్పాడంట. నువ్వు భలేవాడు, ఇదే క్రిస్టియన్ కంట్రీ అని చెప్పాడంట. నువ్వు క్రైస్తవుడువా? ఇదే క్రైస్తవ దేశం. ఇవ్వకపోతే నువ్వు బయటికి వెళ్ళవు. 19 గంటలు ఉంచేసి స్టాంప్ వేసి వెళ్ళిపో ఇండియా అని చెప్పాడంట. ఒక్క ఛాన్స్. రష్యాలోనికి వెళ్ళి, మాస్కో వెళ్ళి, లోపల ఊర్లోకి వెళ్ళి కచేరీ చేసి నువ్వు సక్సెస్ అవ్వాలంటే నా మాట విను, నీ భవిష్యత్తు కోరి చెప్తున్నాను, $100 కట్టేసి లంచం వెళ్ళిపో బయటకని అంట. లేదండి, నేను లంచం ఇవ్వకుండా ఇండియాకే డిపోర్టింగ్ అంటారు, పంపబడతాను, కానీ నేను అలా చేయను. చూడండి, అసలు గుంటూరు కుర్రోడు నాగాలాండ్ అమ్మాయిని చేసుకున్నాడు. నేను మొన్న కూడా బెంగళూరులోను చెన్నైలో టెస్ట్ ఇస్తా ఉన్నాడు. నేను సర్ప్రైజ్ అయ్యాను, ఇలాంటి వాళ్ళు ఉంటారా నిజంగా అంటాడు. అలాగే నేను ఇస్లామిక్ దేశాలు వెళ్ళేటప్పుడు బార్డర్ టు బార్డర్ దాటేటప్పుడు ఆ బార్డర్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసరు మళ్ళీ లంచం అడిగాడు. ఇలా లంచం అనేది నాకు ఎన్నిసార్లు వచ్చిందో ఇచ్చే టెంప్టేషన్, అంటే ఇవ్వమని. నేను ఇవ్వను అంటాను, ఎందుకు ఇవ్వను కూడా చెప్తాను అని చెప్పాడు. అసలు నేను ప్రస్తుతం గుంటూరు అల్లుడుగా వచ్చాను, గుంటూరు మిషనరీగా వచ్చాను కదా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మ్యాన్. ఎంత బాగా చెప్పాడో. క్రైస్తవుడు తెలిసి తెలిసి నైతిక నియమాలు పాటించకపోతే, తెలిసి తెలిసి నిన్ను బట్టి యేసుక్రీస్తు నామం హత్య చేయబడినట్టే ఆ డిపార్ట్మెంట్లో. క్రైస్తవురాలు ఇది గమనించమని నేను కోరుతున్నాను. ప్రత్యేకత. ఆ తర్వాత అనుకుంటాను, ఆ బ్రదరు అలా దేశాలే కోల్పోయాడు, అంటే దేశాలు వెళ్ళకుండా అయిపోయాడు. అద్భుతం ఏంటంటే ఆ తర్వాత ఆ దేశ అధ్యక్షుడే ఫోన్ చేసి రమ్మని చెప్పారు. అసలు విషయం అది. మరి ఆశ్చర్యం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. నాకు ఎందుకన్నాను, అసాధ్యమైనవి దేవుడు చేయాలంటే మన సమాజంలోనూ కొన్ని అసాధారణమైన పరీక్షలు మనకు వస్తాయి. మన ప్రత్యేకత మనం చాటాలి. మూడోది, ప్రవర్తనలో పరివర్తన. ప్రవర్తనలో పరివర్తన. ఎఫెసీ 5:8. ఎఫెసీ 5:8 ఒకసారి చూడండి, ఇదే లాస్ట్ వర్స్. మీరు పూర్వమందు చీకటి ఏంటిది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. నాకేం వినపడలేదు, కొద్దిగా మైక్ సెట్ చేయండి సరిగా, మళ్ళీ చదువు. మీరు పూర్వమందు చీకటి ఏంటిది, ఇప్పుడైతే పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు వెలుగై ఉన్నారు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమై చాలు. ఒకప్పుడు మన క్యారెక్టరు అది, ఇప్పుడు మన క్యారెక్టరు ఇది. అర్థమైందా? ఒకప్పుడు మన క్యారెక్టర్ వెరీ బ్యాడ్, థ్యాంక్ గాడ్ ఇప్పుడు మన క్యారెక్టర్ వెరీ గుడ్ అన్నది మన మనస్సాక్షి చెప్పాలి. మరి ఒకప్పుడు నా క్యారెక్టర్ బండ బూతులు, పచ్చి బూతులు, వ్యభిచారపు రొంపు, మానసిక పాపములు, పాపపు చీకటి చూపులు, బ్లూ ఫిల్ములు, తాగుడులు, పేకాటలు, ఇది. ఇప్పుడు ఇదేది నాకు అంటనివ్వకుండా ఇప్పుడు ఇది. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడేంటి, మీరు ప్రభువులో వెలుగై ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, మీరు ఒకప్పుడు చీకటిలో ఉంటిరి కాదు, మీరు ఒకప్పుడు చీకటిలో ఉంటిరి కాదు, చీకటి అయి ఉంటిరి.
అంటే చీకటితో స్నేహించి 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 మనమే చీకటిలో భాగం అయిపోవడం. అది ఎలా చెప్పమంటారా? ఎలా చెప్పమంటారా? దయ్యము నాలో ఉండొచ్చు. పాయింట్ అర్థమైంది లేదు? నేను దయ్యానికి ఇచ్చుకొని చివరి నేనే ఏమవుతాను? దయ్యం అవుతాను అన్నట్టు. యాజ్ ఇఫ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులతో మాట్లాడుతూ, మీలో ఒకడు ఉన్నాడు, వాడు అపవాది అన్నాడు, సాతాను. అలాగెందుకు అన్నాడు? అయ్యయ్యో, ఆయనకి ఏమైనా కనికరం లేదా? యోధ దేవుని పోలికలో సృజించబడిన వ్యక్తే కదా, అలాగెందుకు అన్నాడు? అతడు సాతానుకు అపవాదికి ఇచ్చుకొని అప్పగించుకొని అనువడువు వాడి నైజముతో, వాడి మానసిక ప్రవర్తనతో, వాడి యొక్క చిత్తముతో ఈయనిచ్చుకొని సైతాన్తో రాసుకొని ఎక్కడ తగిలిపోతాం మనం? మనమే అపవాదిగా మారిపోతాం. నిజానికి అపవాది మనలో, మన మనుషులమే. కానీ వాడి రూపంలోనికి పూర్తి వెళ్ళిపోయేసరికి దెయ్యం ఎక్కడ లేదురా వీడే అని అంటారు. ఇప్పుడు క్రైస్ట్ గాస్పల్ ఫెలోషిప్ సంఘ సభ్యులు ఎవరైనా మీ చర్చిలు వల్ల ఆ చీకట్లో, ఆ రాత్రి 7 గంటలప్పుడు 8 గంటలప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర ఆ చెట్టు కాడ ఆ నీడలో ఒక ఆమెతో మాట్లాడుతున్నాడండి అని ఉందనుకో, పరిస్థితి ఏంటి? మీ చర్చ ఆమె ఊరు అవతల అది ఎక్కడో పాడుపడిన బిల్డింగ్ కాడ ఎవరితోనో మాట్లాడుతుందండి, పరిస్థితి ఏంటి? పరిస్థితి మీరేమంటారు? పోనీ మీ పాస్టర్ గారు గుంటూరు రైల్వే స్టేషన్ వెనకతల ఎక్కడో ఒకరితో అక్కడెక్కడో కూర్చొని మాట్లాడుతున్నాడు, చూసాం మేము, పరిస్థితి ఏంటి? మరి వినుకోలేదు బాగోదని. అది పరిస్థితి. చాలా బాధకరం. ప్రవర్తనలో పరివర్తన సత్యమందు ప్రతిష్ఠించుట అన్న దానికి ఒక సంకేతం. సత్యమును గూర్చిన వెలిగింపు ప్రత్యక్షతతో మొదలవుద్ది. ఆ ప్రత్యక్షత అనేక నైతిక అపవిత్రమైన కార్యాల్లోంచి ప్రత్యేకపరుస్తుంది. చివరికి అది ప్రవర్తనలో పరివర్తన తీసుకొచ్చి ఒక మంచి జీవితాన్ని చూపిస్తుంది. అది సత్యమందు ప్రతిష్ఠించడం అంటే ఏంటో. తెలారా, ఓ మోస్తరు కర్ఫ్యూ టైంలో ఉన్నాం, కరోనా టైంలో ఉన్నాం. ఎవరో ఎక్కడున్నామో ఏమవుతున్నామో నా కనుసనలో మీరు లేరు. మీలో కొంతమంది కంటికి నేను కనబట్లేదు. రోజు నేనేం చేస్తానో దేవుడు తెలుసు, రోజు మీరేం చేస్తున్నారో దేవుడు తెలుసు. ఒకవేళ క్రైస్ట్ గాస్పల్ ఫెలోషిప్ లో ఉన్నవారు కాక వేరే సార్వత్రిక సంఘ సభ్యులు విన్నట్లయితే, మీరును మేమును మనమంతా సార్వత్రిక సంఘముగా ఈ సత్యమును గూర్చిన ఈ 3 అంశాల్లో సరిగా ఉన్నాము లేమో పరీక్షించుకోవడం చాలా మంచిది. దినములు చెడ్డవే. మనము ఈ రీతిగా స్క్రూటినైజ్ చేసుకోకపోతే, స్కానింగ్ చేసుకోకపోతే ఎంత బాధకరం. గత కాలంలో కొన్ని టెస్టిమోనీస్ వినాల్సి వచ్చింది. దుఃఖం మీద దుఃఖం కలిగింది, వేదన మీద వేదన కలిగింది. ఆ దుఃఖానికి దేవుడే సాక్షి. ఇకనైనా మారదామా? ఇకనైనా
పబ్లిక్గా మన ప్రవర్తన చెడగొట్టుకొని జనం ముందు ఒకవేళ వీళ్ళ క్రైస్తవులు ఇతన చర్చికి వెళ్ళేవాడు అనిపించుకునేటప్పుడు నువ్వు అదే వీధి నిలబడి వారి ముందు నీ సాక్ష్యం ఇవ్వగలవా? ఇంత గొడవ పడామా, ఏమి కూడా క్రైస్తవురాలా అంటే ఇప్పుడు ఒక మార్పుకి ఇష్టపడతావా? ప్రవర్తనలో పరీక్షించుకుందాం. రేపు ఆదివారం మనం కలుసుకోబోతున్నాం. అర్థమవుతుంది. నాకు తెలుసు, నాకెందుకో సడన్గా ఒక ఇల్లస్ట్రేషన్ గుర్తొస్తుంది. మీరు బాధపడకండి, వినండి పిల్లారా. ఇలా వాక్యం వింటున్నప్పుడు నీ మనసులో నీకు తెలుస్తుంది, దోషారోపణ స్పష్టం చెప్పేస్తుంది. ఆ వాక్య ప్రకారం అయితే నువ్వు కూడా దోషారోపణ కింద వచ్చేస్తావు, చాలా జాగ్రత్త అని చెప్పేసి. నేను విశాఖపట్నంలో ఇంగ్లీష్ సర్వీస్ మాస్టర్గా ఉన్నప్పుడు చాలా రిచ్ ఫ్యామిలీస్ వచ్చాయి, హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వచ్చాయి. ఆ ఊర్లోనే, ఎందుకంటే అప్పటికే ఫేమస్ చర్చ్ కనుక మాది, ఆ ఊర్లోనే అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ సిస్టమ్ అంటారు. అలాంటి అంటే చాలా ఉన్నతమైన కుటుంబీకులు వచ్చేవారు. ఒక స్మార్ట్ ఫ్యామిలీ వచ్చేది. నేను ఆ చర్చికి వెళ్ళిన తర్వాత ఈ టైప్ ఆఫ్ బోధలు చెప్పడం మొదలెట్టాను. నాకు బాగా గుర్తుంది పిల్లారా. ఆ కుటుంబం నన్ను ప్రత్యేక గౌరవించేది. ఇన్ఫాక్ట్ నేను అక్కడి నుంచి బ్రాంచ్ చర్చికి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు. చాలా అందంగా ఉంటారు కపుల్ అనమాట. బిగ్ స్కూల్ అధినేత యొక్క బంధువులు. యాక్చువల్లీ నాకు బాగా తెలుసు, మోరల్ పల్స్ గురించి మాట్లాడతాను. మోరల్ పల్స్, ఆ నైతికమైన నాడి గురించి మాట్లాడతాను. నాకు ఈ మామూలుగా ఉన్న వాక్యం ఉన్నట్టు చెప్పుకొని పోవడం నాకు యూజువల్గా ఎప్పటిలాగా అలవాటు. అది ఏమైందంటే, ఎప్పుడైనా నేను మోరల్ పల్స్ను టచ్ చేసే వాక్యాలు చెప్పినప్పుడు ఆ హ్యాండ్సమ్ బ్రదర్, ఆ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, బాగా చక్కని లుకింగ్ అనమాట, కరెక్ట్గా తను ముందు కూర్చున్న వ్యక్తి వీపి కిందకు ఇలా వెళ్ళిపోయేవాడు. నేను ఇలాంటి బాగా అబ్జర్వ్ చేస్తుంటాను యాక్చువల్గా. ఇటు చూడటం ఉంటాను కానీ ఇట్లాంటి బాగా చూస్తుంటాను. వాట్స్ రాంగ్ గాడ్ అనుకునేవాడు. నాకు యాక్చువల్గా బస్ స్టాండ్ దిగబెట్టేవారు నన్ను కొన్నిసార్లు. అంటే చాలా రిచ్ ఫ్యామిలీ, స్టార్ హోటల్ టైప్ తీసుకెళ్ళి నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి నన్ను మేఘాద్రిపేట వైపు దిగబెట్టేవారు. ఇట్స్ ఆల్ గుడ్, నేను కాదంటలేదు. మనిషి మోరల్ పల్స్ గురించి మాట్లాడుతున్న రాత్రి వేళ దేవుని వాక్య ప్రత్యక్షత, దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత, అందులో ఉన్న ప్రవర్తన మీద పరివర్తన ఎంత అద్భుతం అంటే, అలా ఎప్పుడైతే నైతికంగా మనలో మార్పు లేదో ఎక్కడో కొంచెం గిల్టీ ఫీల్ అయ్యి ఇలా స్తంభం చాటుకు వెళ్ళాల్సి వస్తుంది, ఇలా మనిషి చాటులకు వెళ్ళాల్సి వస్తుంది, ఇలా గోడ చాటుకు వెళ్ళాల్సి వస్తుంది. గమనించండి, మీ మేలు కొరకే మాట చెప్తున్నాను నేను. ఇలా బురదించుకోని వాక్యం వినాల్సి వస్తుంది. అది చివరకు హృదయము కఠినమై మనసు చీకటి పట్టి అసలు వాక్యమే అనకుండా పక్కోడిని గెలికి మాట్లాడనిపిస్తూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ పరీక్షించడం వస్తారు. ఇట్స్ వెరీ డేంజరస్. నాకు బాగా గుర్తుంది. ఐ థింక్ వారు అమెరికా, కెనడా వెళ్ళిపోయారు. చాలా ఉన్నతమైన కుటుంబం. బట్ ఎందుకు నేనంటే చాలా గౌరవం. నేను ఉషా రిలీవ్ అయిపోతున్నప్పుడు చాలా ప్రత్యేకించి నన్ను పాపం ఎంబ్రేస్ చేసుకొని చాలా ప్రేమగా నాతో మాట్లాడారు. సారీ పాస్టర్ గారు, వీఆర్ మిస్సింగ్ యూ. కరుణాపీఠం నుంచి దేవుని వాక్యం వచ్చినట్టుగా మేము అనిపించాం అని మాత్రం చెప్పేవాడు. నేను కాదంటలేదు. నేను దోషారోపణ దెబ్బతీస్తుంది. కొంతకాలానికి ఇక ఈ వాక్యం వినబోదేది. ఇంకే వాక్యం కొంచెం గుచ్చుతూ ఉంటే ఇబ్బంది అవుతుంది, వద్దులే అనేక మొత్తం సైడ్ అయిపోవాల్సి వస్తుంది. వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా వాక్యం మీరు విన్నట్లయితే పిల్లల, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, సిజిఎఫ్ మెంబర్స్ మాత్రమే కాదు, ఈజిఎఫ్ మెంబర్స్ మాత్రమే కాదు, ఇతర సంఘస్థులు కూడా మాతో మీరు కనెక్ట్ అయితే ఈ 3 మీ గుండెలో భద్రంగా ఉంచుకుంటారా? సత్యమును గూర్చిన ప్రత్యక్షత చాలా అవసరం. దాని ప్రభావము మన లోకము నుండి ప్రత్యేకపరచబడట చాలా అవసరం. మన ప్రవర్తనలో పరివర్తన కలిగినట చాలా అవసరం. యేసయ్య ప్రార్థన 3 కోణాల్లో చేశాడు. నీ సత్యమును వారికి ప్రత్యక్షపరచము తండ్రి, నీ సత్యమును బట్టి వారి లోకము నుంచి ప్రత్యేకపరచము తండ్రి,
నీ సత్యమును బట్టి వారి ప్రవర్తన మీద ఉన్న పరివర్తనలో మార్పు తీసుకురా దేవా, పరివర్తన కలిగించు దేవా. వాస్తవం మాట్లాడతాను, మీరు ఆలోచన ఒకసారి. కష్టం ఉంటుంది వాక్యం చెప్పడం, నాకు కష్టం ఉంటుంది. కానీ ఒక చర్చికి, ఒక సంఘం భూమి మీద దేవుడు ఆశించే సంఘముగా బతికుండాలంటే ఏమాత్రం వాక్యం కూడా మనకు వద్దా చెప్పండి? అన్నగారు మరి కఠినంగా మాట్లాడుతున్నారు, మీకు బాధగా ఉంటే మరి మన్నించండి, ఇది మాత్రం అంగీకరించండి పోనీ. ఇది సత్యము. నువ్వు పరలోకానికి వెళ్ళటానికి ఇది అవసరమైన సత్యం. గద్దింపు, గుండెకు లైట్గా కట్టింగు, బ్రూయిజింగ్ మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వేళ మిమ్మల్ని దర్శించుగాక, మన జీవితాలను పరిశుద్ధపరచుగాక. ఏమైనా ఐటమ్స్ ఉంటే త్వరగా నాకు లెటర్ రూపంలో పంపించండి. మీరు మెసేజ్లు ఇవ్వండి, పైనుంచి బయట నుంచి. 1 2 ఎన్నున్నా నేను ప్రార్థన చేస్తాను. మేము కూడా ఉండి మరొక 50 నిమిషాలు ప్రేర్ చేసుకుంటాం. మేము కూడా ప్రేర్ చేసుకుంటాం, మీరు ప్రేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వర్షాలు ఇచ్చినందుకు దేవుని స్తుతించండి ప్లీజ్. గురవమ్మ సిస్టర్ దగ్గుతో బాధపడుతుంది, స్వస్థ కొరకు ప్రార్థన చేద్దాం. సిస్టర్ ఆదిలక్ష్మి యొక్క మరిది ఈరోజు రోడ్ యాక్సిడెంట్లో మరణించాడు. విషాదం ఉన్న కుటుంబాన్ని ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. మిస్టర్ రమేష్, లావణ్యాలు క్షేమంగా మధ్యప్రదేశ్ చేరుకున్నారు. బహుశా వారు కూడా మనతో వింటున్నారని నమ్ముతున్నాను. లావణ్య సిస్టర్ గారి యొక్క హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ లావణ్య, వాళ్ళ చెల్లికి, అంటే లావణ్య సిస్టర్ గారి యొక్క చెల్లికి కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ప్రార్థించిన వారికి వందనాలు. ఇంకేమైనా ఉన్నాయా? ఇవ్వండి. అరుణ దినకర్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ లేకున్నట్లు ప్రార్థించమన్నారు. ఇంకేదైనా చూద్దాం మనం. ఇలాంటి కొరకు చిన్న ప్రార్థన చేసి మేము లైవ్ క్లోజ్ చేసేస్తాం. చిన్నరమ్మ సిస్టర్ గారికి మొన్న చేటగడపాడు వెళ్ళినప్పుడు వ్యాన్ యొక్క జీప్ యొక్క ముందు వెహికల్ చక్రము తన మీదకు, కాళ్ళ మీదకు, ఆ యాంకిల్, ఆ జాయింట్ మీద తొక్కింది. మేము కట్టించాం. ఆ రోజు సంఘం అంతా వెళ్ళాం. సిస్టర్ యొక్క స్వస్థ కోసం కాళ్ళు నొప్పిగా ఉంది, ప్రార్థన చేయండి. హోమియో మెడికేషన్ తనకు ఇప్పిస్తూ ఉన్నాం. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మనం ప్రార్థనలో కొనసాగుదాం. పరిశుద్ధ తండ్రి, గురమ్మ సిస్టర్ గారు దగ్గుతో బాధపడుతున్నారు. నీ కుమార్తెను మన్నించండి, కనికరించండి, స్వస్థపరచండి దేవా. సిస్టర్ ఆదిలక్ష్మి గారి మరిది ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. విషాదమైన పరిస్థితి. భర్తను, కుటుంబాన్ని ఆదరించండి, సిస్టర్ని ఆదరించండి. చాలా బాధకరం. నీ కృపాక్షేమంలో మా వెంట వచ్చును అన్న మాటను బట్టి వందనాలు. ఎన్నో ప్రయాణాలు చేశాం మేము. కనికరం సంపన్నుడు రమేష్, లావణ్యాలు మిషనరీ కపుల్ మధ్యప్రదేశ్ చేరుకున్నారు. దేవా నీకు వందనాలు, క్షేమాన్ని బట్టి వందనాలు. వారు కూడా మాతో కనెక్ట్ అయి ఉన్నారని నమ్ముతున్నాను. లావణ్య స్టాఫ్ నర్స్ సిస్టర్ గారు వాళ్ళ చెల్లికి కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఆయన నీకు స్తోత్రాలు. మంచి చక్కని మాట న్యూస్ విన్నాం. అరుణ దినకర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు కాపాడమని కోరుతున్నాను. ఏ నెంబర్ మా భర్త దేవ సుబ్బారావు గారు యాక్సిడెంట్ అయింది మొన్న, తల గాయమైంది. మళ్ళా పాత వ్యాధి పరిస్థితులను పైకి వస్తున్నాయి. చాలా మానసిక వేదనలు ఉన్నారు. సిస్టర్ గారిని స్వస్థపరచండి. చిన్నమ్మ కాళ్ళ మీద ఒక వెహికల్ ఎక్కింది ప్రభా, నిజంగా ఫ్రాక్చర్ కాకుండా కాపాడిన నీ హస్తాన్ని బట్టి వందనాలు. బిడ్డను దర్శించండి. నొప్పితో బాధపడుతుంది, ముందు హీల్ చేయండి నాయన. మరి కొండలు వారి కుటుంబాన్ని ఆదరించండి. ఇంకా మా సహవాసం ఎవరైనా బాగులేరేమో, ఇంకా వారిని కూడా దర్శించండి. మేము నీ కృపలో ఏమాత్రం బ్రతుకున్నాం, ఇంకా నీ సేవ చేస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. కనికరించండి. నీ వాక్యము చాలా శక్తి సంపన్నమైనది. నీ వాక్యము దోషారోపణల గుండెలను మారుస్తుంది. విధేయత చూపినప్పుడు మాత్రమే దేవా, నీ దగ్గర తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఈ సంఘమును అందుకు మాత్రమే పిలిచి పెట్టుకున్నావు. అలా కాకపోతే నేను విశాఖ విడిచి వినకుండా రావాల్సిన అవసరమే లేదు. ఏ ఆత్మ నాశనం కొరకు నేను వస్తే
అది నాకెంత నష్టము నిత్యత్వంలో, అది నాకెంత సిగ్గుచేటు. అలా కాకుండా ప్రతి ఆత్మ రక్షణ కొరకే పట్టుకొచ్చావు. ఇంకా రక్షించబడని ఆత్మలు ఎన్నో ఉన్నాయి నాయన. సంఘమంతా గడిపి ఈ సత్యాన్ని బోధించి, సత్య ప్రకారం ప్రవర్తించి మేము అనేక మంది తీసుకురావాలి. కానీ మాలో కొంతమంది మీద చాలా చీకటి మాటలు, సాక్ష్యాలు వస్తున్నాయన్నప్పుడు అది మరి నీ నామానకు ఎంతో బాధ కదా, అవమానకరం కదా. అలాంటి పరిస్థితి నుంచి త్వరగా విడుదల చేయమని కోరుతున్నాను. మరి కొద్ది నిమిషాలు మేము ప్రార్థన చేసుకోబోతున్నాం. మాతో ఉండమని కోరుతున్నాను. ఇంకా రేపు ఆరాధనకు సిద్ధపరచమని కోరుతున్నాను. దేవా, రేపటికి మరి కొద్దిమంది అయినా వచ్చి మరి సామాజిక దూరం పాటించి మేము మరి ప్రభునైనా నిన్ను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయమని కృప నడిపించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమునకు విజయము. యేసునామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాద కీలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన తోడుగా ఉండుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ బెనెడిక్షన్ ప్రార్థన అయిపోయిందని కాదు, లైవ్ అయిపోయిందని. మేము మరలా కూర్చుంటాం. మీరు మీ దగ్గర కూర్చొని, ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేసుకోమని ప్రేమతో కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.